10 ఏళ్లలో ప్రజల సొమ్మును దిగమింగిన కేసీఆర్ ఫ్యామిలీని ఉరేసినా తప్పులేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ రేషన్ పై సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఎవరు అడ్డుపడ్డా 3,10,00,000 మందికి సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని, ప్రభుత్వాలు మారినా ఈ పథకాన్ని మార్చే సాహసం చేయలేవన్నారు రేవంత్. పేదలు దొడ్డు బియ్యం తినలేదని, 5కో 10కో దళారులు అమ్ముకుంటే అదే బియ్యాన్ని మిల్లర్లు రీసైకిల్ చేసి ప్రభుత్వానికి 30 రూపాయలకు అమ్ముతున్నారన్నారు. ఈ మాఫియాను అడ్డుకోవాలనే పేదలకు సన్నబియ్యం ప్రారంభించామన్నారు. గతంలో తాలు పేరుతో 10 కిలోల దండి కొట్టేవారని, ఇప్పుడు ఆ పని చేస్తే తాట తీస్తామన్నారు సీఎం. కొత్త రేషన్ లబ్ధిదారులతో కలిసి 2 కోట్ల మందికి ఫైన్ రేస్ అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్లకు 3 రంగుల కార్డులు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వాళ్లకు గ్రీన్ కలర్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. దేశం మొత్తంలో ఇలాంటి పథకం లేదని చెప్పారు. నిజమైన ఆహార భద్రతను అమలు చేస్తుంది తమ ప్రభుత్వమేనన్నారు ఉత్తమ్. హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును కేంద్రానికి పంపే విషయంపై గవర్నర్తో చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను, సన్నబియ్యం పంపిణీని వివరించారు. మంత్రివర్గ విస్తరణకు సమయం ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్స్ లిస్టు విడుదల చేసింది టీజీపీఎస్సీ. వెబ్సైట్లో క్యాండిడేట్ల జనరల్ ర్యాంకింగ్స్ తో పాటు మెయిన్ ఎగ్జామ్ మార్కుల మెమోలు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు రాసిన క్వాలిఫైయింగ్ టెస్ట్తో పాటు మిగతా 6 పేపర్లలో సాధించిన మొత్తం మార్కులతో మరో లిస్టును ప్రత్యేకంగా రిలీజ్ చేసింది. ఏప్రిల్ 5 వరకు మార్కుల మెమోలు, ఏప్రిల్ 28 వరకు ర్యాంకుల లిస్ట్ అందుబాటులో ఉండనుంది. హిందువుల ప్రతి పండుగలో సందేశంతో పాటు సైన్స్ ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్త ఏడాదిలో దేశం మరింత సస్యశ్యామలం కావాలన్నారు. రాష్ట్రంలో బూత్, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీలు ఏర్పాటవుతాయన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో విశ్వావసు సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు కరప్షన్ వైరస్ సోకిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏ శాఖలో చూసినా అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. కమిషన్లు ఇవ్వనిలే, పనులు జరగడం లేదన్నారు. కరీంనగర్లో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సంజయ్. బీజేపీ పోరాటాలతోనే పింక్ వైరస్ పోయిందని, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా P4 విధానాన్ని తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. మార్గదర్శి బంగారు కుటుంబ నినాదంతోనే P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ సమీపంలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు బాబు, పవన్. డబుల్ ఇంజన్ పాలనలో ఛత్తీస్గఢ్లో అభివృద్ధి వేగం పెరిగిందన్నారు ప్రధాని మోదీ. బిలాస్పూర్లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజనుల్లోనూ వెనుకబడిన వర్గాలు ఉన్నాయన్నారు. అలాంటి వారికి పీఎం జన్మన్ యోజన స్కీమ్ తెచ్చినట్లు చెప్పారు. నక్సలిజం రాష్ట్రానికి ఆటంకంగా మారిందన్నారు మోదీ. బీహార్ అభివృద్ధి ఎన్డీఏ సర్కార్తోనే సాధ్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. 1990 నుంచి 2005 వరకు అధికారంలో ఉన్న లాలూ ప్రభుత్వం బీహార్కు చేసిందేమీ లేదన్నారు. పాట్నాలో పర్యటించిన షా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే ఎన్డీఏ సర్కార్ కావాలో, లాలూ నేతృత్వంలోని జంగిల్ రాజ్ పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు షా. ప్రధాని మోదీ పాలనలో రైల్వే ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. ఒడిశాలో కామాఖ్య ఎక్స్ప్రెస్ ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలిపింది. పెరుగుతున్న రైలు ప్రమాదాలపై ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం చెప్పాలంది. ప్రయాణికుల భద్రతను ఎన్డీఏ సర్కార్ గాలికొదిలేసిందంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. సీఎం హిమంత పాలనలో అసోంలోని అన్ని శాఖల్లో అవినీతి పెరిగిందన్నారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్. అస్సాం కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకులో భారీగా నిధుల గోల్మాల్ జరిగిందన్నారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. అపెక్స్ బ్యాంకుకు సీఎం సన్నిహితుడు, బీజేపీ ఎమ్మెల్యే చైర్మన్ గా ఉండటంతో నిజాలు బయటకు రావడం లేదన్నారు. బ్యాంకులో ఆర్థిక అవకతవకలపై స్వతంత్ర విచారణ జరగాలన్నారు గౌరవ్ గొగోయ్. భారీ భూకంపంతో మయన్మార్ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలు మరణించగా వందలాది మంది శిథిలాల కిందే ఉండిపోయారు. మరోవైపు 2 రోజులుగా భూమి కంపిస్తూనే ఉంది. భూకంపాలతో నిరాశ్రయులైన సుమారు 15 లక్షల మంది వీధుల్లోనే నివసిస్తున్నారు. మయన్మార్కు సాయం చేయడానికి భారత్ సహా ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి.
ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవిచూసింది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లిసెస్ దూకుడుగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ 4 ఫోర్లు 2 సిక్స్లతో రాణించాడు. కేఎల్ రాహుల్, అభిషేక్ పొరెల్, ట్రిస్టన్ స్ట్రబ్స్ అదరగొట్టారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 163 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఢిల్లీ 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. అణ్వాయుధాలపై ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమతో అణు ఒప్పందం కుదుర్చుకోకుంటే బాంబు దాడులు చేస్తామని చెప్పారు. మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్తో ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తారని, ఎందుకంటే ఆ దేశాన్ని తాను దెబ్బతీయాలనుకోవడం లేదని తెలిపారు. చర్చలకు రావడమే ఇరాన్కు ప్రయోజనకరమన్నారు ట్రంప్.